ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినటానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యేసయ్య పలికిన మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 మరియు 30 వచనాలు ధ్యానించుకుందాము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో ఉన్న విలువైనటువంటి మాటలు మనము ధ్యానించుకుందాం. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రయాస లేని వారు ఎవరు ఉండరు. ప్రయాసము, భారము అనేది ప్రతి వ్యక్తి జీవితానికి ప్రభావితము చేస్తుంది. అనేక విషయములో మన పైన భారం ఉంది. పురుషులకు అయితే భార్య బిడ్డలను పోషించే బాధ్యత భారము, స్త్రీలకైతే భర్తను పిల్లలను సరిచూసుకుంటూ వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాల్సిన భారము, పిల్లలకి చదువు భారము, అందరికీ అన్ని విధమైనటువంటి పరిస్థితులు వారి జీవితాలకు భారముగానే ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా. ఏ ఒక్కరికి ఆయన పిలవడం కాదు, అందరికీ. అందులో ఏ మతస్థులని కానీ, కులాస్తులని కానీ, ధనికులని కానీ, పేదవాళ్ళని కానీ, విద్యావంతులని కానీ, పామరులని కానీ లేదు. ప్రపంచంలో ఉన్న సమస్త జనులకు సార్వత్రికమైన పిలుపు, దేవుని పిలుపు. భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. యేసు ప్రభువారు తన యొద్దకు ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు అంటే, ప్రవచన వాక్యము ప్రభు గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, అతని భుజము మీద రాజ్య భారమును. ప్రపంచము యొక్క సమస్త బరువు బాధ్యత నీ గురించి, నీ కుటుంబం గురించి, నా గురించి, నా కుటుంబం గురించి, అందరి గురించి ఆలోచించగలిగే ఒకే ఒక్కడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే సమస్త జనులకు ఆయన తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. తన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారికి విశ్రాంతి కలుగచేస్తాను అంటున్నాడు. వారి ప్రయాసను మాన్పించి, దేని గురించి అయితే ప్రజలు స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి పరిస్థితులలో వారికి ఆయన ఎంతగానో సహాయము చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన ప్రయాస ఎంతదవచ్చు, మనకున్నటువంటి వేదన బాధలు అది ఎలాంటిది కావచ్చు, మనము యేసునాథుని దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి ఆయన మనకు రిలీఫ్ చేయగలడు. ఆయన మనను ప్రశాంతత ఇవ్వగలడు, మనకు ధైర్యం ఇవ్వగలడు, విశ్రాంతి ఇవ్వగలడు. అదే సమయంలో ఆయన ఒక మాటను సార్వత్రిక సంఘానికి చెప్తా ఉన్నాడు, ప్రజలకు చెప్తా ఉన్నాడు. నా యొద్ద మీరు నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఈ రెండు మానవ జీవితంలో లోపించిపోయి క్రూరత్వం అనేది ఏలుబడి చేస్తుంది. అది భార్య భర్తలే కావచ్చు, తండ్రి బిడ్డలే కావచ్చు,
అన్నదమ్ములే కావచ్చు, కుటుంబమే కావచ్చు, ఇతరులు కావచ్చు. చాలాసార్లు ఈ శాంత స్వభావము కానీ దీనత్వం తగ్గించుకునే స్వభావము లేనప్పుడు అక్కడ అహంకారం అనేది ఏలుబడి చేస్తుంది. నేను, నాది, నా ఇష్టం ఇలాంటి పదజాలను వాడుతున్నటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో, వారి జీవిత విధానాలలో దేవుని యొక్క అనేక విషయాల్లో బలహీనులైపోతుంది. దేవునికి ఉన్నటువంటి ఆలోచన, ఆయనకున్న ఉద్దేశం ఏమిటంటే ఏ మనిషిలో అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం ఉండుట ద్వారా అనేక అనర్థకాలకు అది దారితీస్తుంది. గర్వము కానీ ఉండటం ద్వారా అనేక మంది బ్రతుకు చెడుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అంట. తన శాంత స్వభావము ఈరోజు మనకు కావాలి. ఆయన వినయ స్వభావము మనకు కావాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు, తగ్గింపు స్వభావము. మనకంటే ఇతరులను గొప్పగా ఎంచినప్పుడు మనం తగ్గించుకోగలుగుతాం. గొప్ప బెనిఫిట్ ఏంటో తెలుసండి? చాలామంది తమ గురించి తాము గొప్పలు చెప్పుకున్నప్పుడు అది దేవునికి నచ్చదు, మనుషులకు కూడా నచ్చదు. కానీ నా ప్రభు నేర్పించిన బోధ ఏమిటంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుని ఎదుట ఏ వ్యక్తి అయినా తనను తాను గనుక తగ్గించుకోగలిగితే దేవుడు అట్టి వ్యక్తిని గొప్పవానిగా హెచ్చించగలడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా దగ్గర మీరు నేర్చుకోండి. కాడి అనగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. మన బాధ్యతలు మనం వహించలేము, అది మనకు కష్టం అనిపిస్తుంది. అందుకే నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. నా కాడి భారముగా ఉండదు, తేలికగా ఉంటుంది. దేవుడు మనకిచ్చే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు అది బరువైనది కాదు, కష్టమైనది కాదు. అది తేలికైనటువంటి అనుభూతి ఇచ్చేది. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చి చెప్పడానికి సంశయిస్తూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు, ఇది దేవుడు చేయగలడా అని. ఏమండి, దేవుడు సమస్తము చేయగలడు. దేని గురించి కూడా మనము చింతపడకూడదు, విచారించకూడదు. ప్రతి విషయములో ప్రభు మీద మనం డిపెండ్ అయినప్పుడు, మన భారము ప్రభు మీద మోపినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేసే సామర్థ్యుడు. ఆయన అంటున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునుడి. దేవుని యుద్ధం మనం నేర్చుకోవడానికి ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలోనికి వెళ్ళి మనము తలవంచాలి. ఆ కాడిని మొయ్యాలి అన్నప్పుడు దేవుని పాదాల యొద్ద ఆ బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీకి బాధ్యులై మనం జీవించాలి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా మనం ధ్యానిస్తే, నా భారము సులువుగాను తేలికగా ఉంది. ఆయన మనకు అనుగ్రహించే బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, ఆయన నడిపించే విధానాలు కష్టమైనది కాదు, భారమైనది కాదు. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని నమ్ముకుండి మీ జీవితంలో అద్భుతమైన దీవెన పొందుతారంటే అంత బాగానే ఉంది, కానీ సినిమాకి వెళ్ళొద్దు అంటారు. అనేకమైనటువంటి లోక సంబంధమైన కార్యకలాపాలలో చూడకూడదు, వెళ్ళకూడదు అంటారు. ఇలా అయితే కష్టం కదా అండి. మనుషులుగా పుట్టి
అనేకమైనటువంటి అభిరుచులకు అలవాటు పడిపోయిన తర్వాత ఒక్కసారిగా అవన్నీ మానుకొని బ్రతకాలంటే చాలా కష్టం అని చెప్పి అనేక మందికి అది భారం అనిపిస్తోంది. వారు కలిగి ఉండేటటువంటి బాధ్యతలు ఏవైతే వారి జీవితంలో తీర్మానించుకుని ముందుకు వెళుతున్నారో ఆ విషయంలో వారు అది తేలికగా భావిస్తున్నారు. కానీ వారు నిర్వహించే కార్యక్రమాలలో, వారు కలిగి ఉన్న బాధ్యతలలో వారికి అనేక సార్లు ప్రయాసముతోనూ భారముతోనూ అణిచివేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యతలు మీరు తీసుకుంటే మీ యొక్క సమస్యలు అందులో మీరు వేస్తే తేలికగా మీరు నడుస్తారు. ఒకవైపు ప్రభు, మరొక వైపు మనం. సో ఎంతటి బరువు అయినా ఇద్దరు వ్యక్తులు గనుక ఎత్తినప్పుడు అది సున్నితంగా ఎత్తగలము. దేవుడు మనకు, మన కుటుంబాలకు, మనకు, మన సమస్యలకు ఆదోడు చేదుడుగా ఉండి సహాయము చేయాలనుకుంటున్నాడు. కనుక మనం చేయాల్సిన పని ఏమిటి? ప్రభువా, నీ యొక్క బాధ్యత, నీ యొక్క కాడిని ఎత్తుకొని నడవడానికి మాకు కృప దయచేయండి, మా ప్రయాస ఇది అని ప్రభుకు చెప్పాలి. ప్రభు మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్తమైన సమస్యలు, సమస్తమైనటువంటి ప్రయాసాన్ని మాన్పించి తన యొక్క నిత్యమైన సంతోషముతో మనను నింపువాడై ఉన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేసే దేవుడు కాడు. దేవుడు మనకు నిత్యము సహాయము చేసే దేవుడు. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రతి ప్రియ బిడ్డలు మనం ఇది గమనించుకుందాం. యేసు ప్రభువారు మనకు సహాయము చేయడానికి వచ్చిన సహాయకారి మెస్సయ్య. మనకు ఏదైతే తెలియదో ఆ తెలియని విషయాలలో ఆయన మనకు నేర్పిస్తూ, మనము ఊరికే ప్రయాసపడి కృంగిపోకుండా నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ప్రతి పరిస్థితిని మనము చక్కగా దానిని మనము ఎదిరించి వెళ్ళగలిగే సామర్థ్యత మనలో ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దైవ వాక్యమును జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మన ప్రయాస అంతా కూడా మాన్పించగలిగే ఏకైక రక్షకుడే యేసు ప్రభువారు. సమస్తము సమకూర్చి మనకు సహాయము చేయగలిగే సామర్థ్యుడైన వాడే యేసు ప్రభువారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము దేవునికి ప్రార్థన చేస్తూ మన ప్రయాస ఏమిటి, దేని గురించి ఆరాటపడుతున్నాం, దేని గురించి కృంగిపోతున్నాం, అది ప్రభుకు మనము చెప్పుకుందాం. ఆయన కాడి, ఆయన బాధ్యతను నిర్వహించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనము, మన కుటుంబాలు సంతోషంగా జీవించగలుగుతాం. రండి, నాతో తల వంచి దేవశంలో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులకు మీరు ఆహ్వానించారు. మీ వద్దకు వచ్చిన వారికి మీరు విశ్రాంతినిచ్చే ప్రభుడవు. వారి సమస్తమైన ప్రయాస మాన్పించి నెమ్మదినిచ్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ప్రియ సహోదరి సహోదరులు ఎటువంటి ప్రయాస మధ్య ఆరాటపడుతున్నా ధైర్యంనివ్వండి, కృపనివ్వండి. ప్రతి బిడలకు ప్రభు ఆత్మీయతలో బలపరచు, మీ మహిమ కొరికి స్థిరపరచమని, గొప్ప కార్యములు, గొప్ప అనుభూతి ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.